మొన్న రాంభద్రాచారి ఉన్నాడు. హ్మ్. ఆయన ఏమన్నాడు? అంధత్వం అని నేను వరంగా భావిస్తున్నా. హ్మ్. ఇంత పెద్ద స్వామిని ఆయన అన్నాడు. హ్మ్. నేనేమన్నా? నేను అవమానాలు, అవహేళనలకు గురైన కాబట్టి హ్మ్. మా చిన్నప్పుడు ఏమనుకునేది? నీ అమ్మ మన పుట్టుక కంటే లేడీ లేడీ పుట్టుక మంచిదిరా బయ్! కళ్ళు హ్మ్. కళ్ళు మాత్రమని అనుకునే మా పెద్దలనేది. హ్మ్. నాకు అర్థం కాకపోయేది ఇప్పుడు. హ్మ్. ఆ! ఇప్పుడు పాపం మిమ్మల్ని చూస్తే కూడా మిమ్మల్ని కూడా కించపరుస్తూనే ఉండ్రు. అవును. అంటూ వాళ్ళు అంటూనే ఉండ్రు. చంద్రబాబు నాయుడు ఎందుకని వాళ్ళ అవును. మిమ్మల్ని కూడా కించపరుస్తుండ్రు. హ్మ్. ఇక కించపరించమని నేను అలవాటు పడ్డా. హ్మ్. ఎవ్వరిని ఎవరు ధనవంతుడు పేదోని కించపరుస్తాడు. హ్మ్. మొగోడు స్త్రీలను కించపరుస్తాడు. హ్మ్. 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 చదువురానోడు చదువొచ్చినోడిని చదువురానోడిని కించపరుస్తాడు. ధనవంతుడు పేదోని కించపరుస్తాడు. హ్మ్. ఇక మేము బాగా అలవాటైపోయినాం. ఇంత పెద్ద నరేంద్ర మోడీనే అవమానిస్తుండ్రు, అనుమానిస్తుండ్రు. పాపం ఇంత కష్టపడి సైన్యం అది సర్జికల్ స్ట్రైక్ యాడ చూపిండు చూపెట్టు. నిన్ననే ఏమంటాడు రాహుల్ గాంధీ గారు, సరెండర్ అయిపోయి ఆయన చెప్తే మానుకుంటాడు. మరి బ్రిడ్జ్‌లో చెప్తే మీరు ఎమర్జెన్సీ ఎట్లా పెట్టిండ్రు?